అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుడి మాట చిన్న మాట అండి. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో సామెతలు 30 అధ్యాయం అండి. 7వ వచనం కానించి 9వ వచనం చదువుకుందామండి. దేవా, నేను నీతో 2 మనవులు చేర్చుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహో ఎవడని అందునేమో. చూడండి, లేక బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతినేమో అని ఆ గురు ప్రార్థన చేస్తున్నారండి. అలాంటి ప్రార్థన ఎప్పుడైనా మనం చేసామండి? చూడండి, ఇక్కడ సామెతలు 37వ వచనంలో, దేవా, నేను సావక ముందు నేను అడుగుతున్నాను. దేవా, నాకు 2 మనవులు నా ప్రార్థన ఆలకింపమయ్యా అని దేవుని అడుగుతున్నాడు అండి. 2 మనవులు చేసుకుంటున్నాడు యెహోవాతోటి. చూడండి, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు కలగజేయకము. మనమేమో ఐశ్వర్యం కావాలయ్యా, మాకు అది కావాలి ఇది కావాలని మనకి పాకుళ్ళాట ఎక్కువండి ఈ లోకంలో. ప్రార్థన ఏమో తక్కువ చేస్తాం, పాకుళ్ళాట ఎక్కువండి. ప్రార్థన తక్కువ చేసి ఎక్కువ అడుగుతామండి. అన్నీ ఆశీర్వాదాలే కావాలి, కానీ మనం అన్నీ మెల్లే కోరుకుంటాం. కానీ నీ యందు భయము భక్తి కలిగే జీవితం నాకు ఇయ్యయ్యా, నీ చిత్తమే నాలో నెరవేర్చని ఎప్పుడన్నా ప్రార్థన చేస్తున్నామండి? చూడండి, ఆ గురు ప్రార్థిస్తున్నారు. నాకు 2 మనవులు చేసుకుంటున్నానయ్యా, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు కలగజేయకము. చూడండి, తగినంత ఆహారం నాకు దయచేయము, అనుగ్రహం. తగినంత పేదనైతే, కడుపేదనవుతే నేను దొంగనైపోయి నీ నామాన్నే అపవిత్రపరుస్తానేమో. చూడండి, నీ నామాన్ని దూషింతునేమో. ఎందుకయ్యా నాకేమీ లేకుండా చేసావు అని అంటానేమో, దూషింతానేమో అంటున్నారండి. ఐశ్వర్యం ఎక్కువైతే దేవుడెవడో అని క్రొవ్విన వాడినై అంటానేమో మాట అయినా అని ఆయనకి భయం వేసి తగినంత మాత్రము నాకు ఆహారం దయచేయమంటున్నాడండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఎప్పుడన్నా అలాంటి ప్రార్థన చేసేవాడిని మనం? దేవుడు గొప్ప దేవుడు కాదండి. మరి ఆయన నమ్ముకున్న బిడ్డలో మరి ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకుంటే ఈ లోకాశలు మనలో ఉండవండి. దేవుని కొరకు బ్రతకాలి, ఆయన కొరకు పాటుపడాలి, ఆయన మాటలు ఎదుటి వరకు చెప్పాలి, నేను నీతికి యథార్థకు బ్రతకాలని మన ఆలోచనలు వస్తాయండి. లోక తలంపులు ఎప్పుడైతే కలిగి ఉంటావో దేవుడు నీలో ఉండనట్టండి. దేవుని ఆలోచనలు ఉంటే లోక తలంపులు నీలోకి రావండి. పాపము దూరంగా పెడతాం, అపవిత్రత దూరంగా పెడతామండి. ఆ గురు మరి ప్రార్థిస్తున్నారు, 2 మనవులు చేసుకుంటున్నారు. అలాంటి మనం కూడా చేసుకునేలా ఉండాలండి. మరి ఆదివారం క్రైస్తవులుగా మనం చర్చికి వెళ్తున్నాం. మరి ఫలించే ఫలాలు ఏమైనా ఉన్నాయండి మనలో? మనం మారుమనసు పొందిన తర్వాత మీలో ఫలించే ఏమన్నా ఫలం ఏదన్నా ఉన్నదని మీ గుడ్ల మీద చెయ్యేసుకుని అడగాలండి. ఒక్కొక్కసారి మన హృదయాల్ని పరిశీలించుకోవాలి. ఇంతకాలం ప్రార్థన చేస్తున్నాను, ఇంతకాలం చర్చికి వెళ్తున్నాను, నాలో మార్పు ఏదైనా కలిగిందా? దేవుని కొరకు నేనేమన్నా బ్రతుకుతున్నానా? దేవుడి కొరకు బ్రతుకుతున్నానా? లేకపోతే ఈ లోక ఆశల కొరకు, నా కుటుంబం కొరకు నేను ఉంటున్నానా అని మనం ఎప్పటికప్పుడు మన హృదయాన్ని పరిశీలించుకోవాలండి. దేవుడు మనకు తోడై ఉండాలంటే ఆయన్ని మనము ఎప్పుడు వెంబడించే వారంగా ఉండాలండి. ఆయన తోడు మనకు కావాలండి, ఆయన సన్నిధి మనకు కావాలండి. నువ్వులాగా ఉంటే నీకు విలువ ఉండదండి. దేవుడు నీలో ఉంటే
నీకు గొప్ప విలువనిచ్చేస్తాడండి దేవుడు. మరి మారాలంటే జీవితాన్ని మధురంగా మార్చిన దేవుడండి. మరి నా జీవితాన్ని ఎంతో చేదైపోయిన జీవితాన్ని నన్ను మధురముగా మార్చి ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకున్నాక నా జీవితం మార్చేసిందండి. మరి మీరు కూడా మారాలంటే దేవుని వాక్యం చదవండి. దేవుని వాక్యము మీ హృదయంలో భద్రపరచుకోండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.